కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దానియేలు గ్రంథంలోని ప్రవచనాల్ని ధ్యానిస్తున్నాం. ఇది 13వ ఎపిసోడు. ఈ శీర్షికలో 13వ ఎపిసోడు. ఈ దినాన్న మనము 70 వారాల ప్రవచనాన్ని ధ్యానించబోతున్నాం. కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ కార్యక్రమంలో అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక ఈ 70 వారాల ప్రవచనాన్ని మనము 3 ఎపిసోడ్లో నేర్చుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి కనుక ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో మనం కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాలని, సంఘాలని మీరు ప్రేమించి దానియేలు గ్రంథంలోని ప్రవచనాలని మేము నేర్చుకోవటానికి, దీనిలో ఉన్న లోతైన మర్మాలు మేము తెలుసుకోవటానికి మీరు మాకు చూపుచున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య కొరకు ఎవరైతే సహకరిస్తున్నారో వారిని ప్రత్యేకంగా దీవించండి. ఈ లోతైన మర్మాలు మేము నేర్చుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపవలసిందని ఈ వివరాలు మేము నేర్చుకుని వాటి ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవించే కృప దయచేయవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, 70 వారాల ప్రవచనం. ఈ 70 వారాల ప్రవచనము మనకి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుంచి 27 వరకు ఉన్న వాక్య భాగం. మీకు అందరికీ కూడా తెలిసిన రీతిగా నేను చారిత్రక కోణంలో వీటిని వివరిస్తున్నాను. కారణం, తక్కిన రకరకాల వివరణల కంటే చారిత్రక కోణంలో చెప్పే వివరణ బైబిల్ గ్రంథాన్ని ఎంతో చక్కగా విపులంగా వివరిస్తుంది. చారిత్రక కోణం బైబిల్కు చాలా దగ్గరగా ఉన్న కోణం. తక్కిన రకరకాల వివరణలు ఉన్నాయి, వాటిని రకరకాల కోణములు అంటున్నాం. అవి బైబిల్కు చాలా దూరంగా ఉన్నవి, బైబిల్ బోధలకు. కనుక నేను చారిత్రక కోణాన్ని ఎంచుకున్నాను. చారిత్రక కోణంలోనే మీకు వివరిస్తున్నాను. కారణం, ఆదిమ సంఘం నుంచి కూడా ఈ యొక్క చారిత్రక కోణమే కొనసాగింది. దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఉన్న రకరకాల వివరణలు అవి 500 సంవత్సరాల క్రిందట మాత్రమే ప్రారంభమయ్యాయి. కానీ ఈ యొక్క చారిత్రక కోణం ఆదిమ సంఘం నుంచి కూడా ఇది కొనసాగింది. అనగా గత 2000 సంవత్సరాల నుంచి ఉన్నది. దానియేలు గారు 9వ అధ్యాయంలో ఆయన గోనిపట్ట కట్టుకుని ఆయన మీద బూడిద వేసుకుని ఉపవాస ప్రార్థన చేశారు. అప్పటికి దానియేలు గారు ప్రధానమంత్రి. ఆ రోజుల్లో రాజుగారు దర్యావేషు, మాదీయుడైన దర్యావేషు. ఈ సంఘటనలు క్రీస్తు పూర్వం 539వ సంవత్సరంలో జరిగాయి. దేని కొరకు దానియేలు గారు ప్రధానమంత్రి అయి ఉండి కూడా గోనిపట్టా కట్టుకుని ఆయన యొక్క శరీరం మీద బూడిద వేసుకుని, ధూళి వేసుకుని ఉపవాసం చేయవలసినంత ప్రమాదం ఏం ముంచుకొచ్చింది ఆయనకి అని గమనించినట్లయితే, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనంలో దానియేలు గారు అంటున్నారు, నేను మూర్ఛిల్లిపోయాను, చాలా అనారోగ్యం వచ్చేసింది నాకు, నేను చాలా బెంగ పెట్టేసుకున్నాను అనేక దినాలు అన్నారు. దేనివల్ల ఆయనకి అనారోగ్యం వచ్చింది, దేనివల్ల బెంగ పెట్టేసుకున్నారు, దేనివల్ల ఆయన మూర్ఛిల్లిపోయారు అనగా, దానియేలు గ్రంథంలో ఆయనకు వచ్చిన ఆ యొక్క దర్శనం. ప్రాముఖ్యంగా దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట వినబడ్డది దర్శనంలో. అదేమిటనగా 2300 దినములు మట్టుకే అని మాట వినబడ్డది. 2300 దినాలు అనగా అవి వట్టి రోజులే అనుకుంటున్నాం మనం. కానీ యూదులకు వివరణ ఖచ్చితంగా తెలియను. ఏంటి ఆ వివరణ? ఒక దినం అంటే ఒక సంవత్సరంగా అర్థం చేసుకోవాలి, ప్రాముఖ్యంగా ఇటువంటి ప్రవచనాలలో. కనుక దానియేలు గారికి వెంటనే వచ్చిన అనుమానం ఏమిటంటే, దానియేలు గారు ఎక్కడున్నారు? అప్పటికి బబులోను దేశంలో ఉన్నారు. ఆయనది యూదా దేశం, యెరూషలేము నగరం. మరి బబులోను ఎందుకు వచ్చారు దానియేలు గారు, తక్కిన యూదా జనాంగం అంతా కూడా అని గమనించినట్లయితే ఇర్మియా గ్రంథంలో దానికి జవాబు ఉన్నది. ఇర్మియా గ్రంథంలో 25వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనం గమనించినట్లయితే, వారు చేసిన పాపాలని బట్టి
దేవుడు అనేక మంది ప్రవక్తల చేత, ఇర్మియా ప్రవక్త, హబక్కుకు ప్రవక్త, జెఫనియా ప్రవక్త, ఇలాంటి ప్రవక్తల చేత ముందుగానే హెచ్చరిక చేయించారు అనేక మార్లు. మీ విధానం మార్చుకోవాలా, మీరు విగ్రహారాధన చేస్తున్నారు, దానికి దూరంగా ఉండాలా, మీరు విశ్రాంతి దినాన్ని అపవిత్రపరుస్తున్నారు, కనుక మీకు శిక్ష వేస్తాను నేనని ప్రభు ముందుగానే చెప్పారు. మీరు మారు మనసు పొందినట్లయితే శిక్ష పడదు, మారు మనసు పొందకపోయినట్లయితే మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. మిమ్మల్ని బబులోనుకు బానిసలుగా పంపిస్తాను, మీరు బబులోనులో 70 సంవత్సరాలు బానిసలుగా ఉండాలా. యూదా దేశంలో యెరూషలేములో వారు పాలకులు, నాయకులు, పెద్ద పెద్ద హోదాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేవారు. అటువంటి వారు బానిసలుగా బబులోనులో 70 సంవత్సరాలు ఉండాలా. కారణం దేవునికి లోబడకుండా, ఆయన 10 ఆజ్ఞలకు లోబడకుండా వారి ఇష్టానుసారంగా జీవించారు కనుక ఈ శిక్ష వేస్తానన్నారు. వారు మారు మనసు పొందలేదు కనుక దేవుడు వారందరినీ కూడా బానిసలుగా బబులోనుకు తీసుకొచ్చారు. రాజైన నెబుకద్నెజరు గారి ద్వారా వారు బబులోనులో ఉన్నారు. అయితే దానియేలు గారి యొక్క లెక్కల ప్రకారంగా, కారణం దానియేలు గారు ఆయన యొక్క స్నేహితులు తక్కిన వారు కూడా క్రీస్తుపూర్వం 605వ సంవత్సరంలో యెరూషలేము నుంచి బబులోనుకు బానిసలుగా తీసుకువెళ్ళబడ్డారని మనకి చరిత్ర చెప్తుంది. కనుక అప్పటి నుంచి లెక్కలు వేసినట్లయితే క్రీస్తుపూర్వం 539వ సంవత్సరానికి దానియేలు గారి యొక్క లెక్కల ప్రకారంగా వీరికి విధించిన ఈ 70 సంవత్సరాల శిక్ష దాదాపుగా ముగిసిపోయింది. కానీ వీరికి ఇంకా విడుదల రాలేదు. కనుక దానియేలు గారికి వచ్చిన అనుమానం ఏమిటంటే, ఎప్పుడైతే దానియేలు గారికి దానియేలు గ్రంథం 8:14 2300 దినాలని విన్నారో, దానియేలు గారికి పెద్ద అనుమానం వచ్చేసింది. బహుశా నా ప్రజలైన యూదులు ఇంకా ఎక్కువ పాపంలో కూరుకుపోయి ఉంటారు, కనుకనే దేవుడు 70 సంవత్సరాలు మాకు విధించిన ఆ శిక్షను 2300 సంవత్సరాలకి పెంచేసి ఉంటారు అని అనుమానం పడ్డాడు ఆయన. ఆ అనుమానమే ఆయనకి చాలా అనారోగ్యం కలుగు చేసింది. అప్పుడు గాబ్రియేలు దూత గారు జవాబు చెప్పడానికి వచ్చారు. ఈ 2300 సంవత్సరాలు గురించిన వివరణ ఇవ్వటానికి వచ్చారు. కానీ దానియేలు గ్రంథం 8:17 గాబ్రియేలు దూత గారు దానియేలుకు దగ్గరగా వచ్చినప్పుడు ఆ దూత యొక్క మహిమను చూడలేక దానియేలు గారు మూర్ఛిల్లి పడిపోయారు. కనుక గాబ్రియేలు దూత గారు చెప్పిన వివరణ ఆయనకి తెలియలేదు. ఒకే ఒక మాట వినబడ్డాది మూర్ఛిల్లిపోకముందు. దీన్నే మనం ఫెయింట్ అయిపోతున్నాం అంటున్నాం, కోమాలకు వెళ్ళిపోయారంటున్నాం. ఒకే మాట, దానియేలు ఈ ప్రవచనాలు నీ కొరకు కాదు, ఇవి కడవరి కాలానికి, అంత్యకాలానికి అన్న మాట ఒకటే జ్ఞాపకం ఉన్నది, తక్కిన వివరణ జ్ఞాపకం లేదు. కనుక దానియేలు గారు ఎంతో అనారోగ్యంతో, వేదనతో, ఆయనకి అనారోగ్యం వచ్చేసింది. దానియేలు గ్రంథం 8:27 కనుక దానియేలు గారు ప్రధానమంత్రి అయినప్పటికీ ఆయన ఉద్దేశ ప్రకారంగా, ఆయన లెక్కల ప్రకారంగా ఈ యొక్క 70 సంవత్సరాల శిక్ష కూడా ముగిసిపోయింది. కానీ వీరికి విడుదల వస్తున్నట్లుగా ఎక్కడ ఎవరు కూడా చర్చించుకోవటం లేదు. రాజుగారు ఈ విషయంలో ఏ విషయంలో కూడా స్పందించలేదు. దానియేలు గారు రాజుగారికి ఎంతో ప్రియుడు. రాజు అయిన దర్యావేషు ఆయన దానియేలు గారిని ఎంతో ఇష్టపడ్డారు. దానియేలు గారి పట్ల ఎంతో ఆయనకి గౌరవం ఉన్నది. కనుకనే అన్యుడైనప్పటికీ దర్యావేషు రాజుగారు యూదుడైన దానియేలు గారిని ప్రధానమంత్రిగా చేసేశారు ఏకంగా. అయితే దానియేలు గారు రాజుగారిని అడగలేదు, రాజా నా ప్రజలు బానిసలుగా ఉన్నారు 70 సంవత్సరాల నుంచి బబులోన్లో, వారికి కాస్త విడుదల ఇచ్చి వారిని మా దేశానికి పంపించేయండి, మా నగరానికి యెరూషలేముకి పంపించేయండి అని రాజుగారిని కోరచ్చు. కానీ రాజుగారికి దానియేలు గారి మీద చాలా అభిమానం ఉన్నది. కానీ దానియేలు గారు రాజును కాదు అడుగుతా, ఎవరిని అడిగారు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ఉపవాసంతో గోనెపట్టు కట్టుకోవటం అంటే ఎంతో తగ్గించుకుని ఆయన మీద బూడిద వేసుకుని అప్పుడు ప్రార్థించారు ఉపవాసంతో. దానియేలు గ్రంథం 9:2-3 కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలా. మనకి ఏ విధమైన ఆధ్యాత్మిక శారీరక సవాళ్ళు ఉన్నప్పటికీ మనల్ని మనం తగ్గించుకొని, నీకు ఎంత పదవి ఉన్నప్పటికీ, ఎంత ఆస్తి ఉన్నప్పటికీ, ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ మనల్ని మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థించినట్లయితే తప్పకుండా ప్రభు జవాబిస్తారు. ఆ ఆధ్యాత్మిక సమస్య
శారీరక సమస్య, ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఏ సమస్య అయినా సరే ఆయన జవాబిస్తారు, మనకి దీవిస్తారు. ఎప్పుడైతే ఆ రీతిగా ప్రార్థించారో దానియేలు గారు, ఆ రోజునే సాయంకాల సమయంలో, అనగా సాయంకాల బలి అర్పణ నైవేద్యం సమర్పించే సమయం, అది యూదుల యొక్క ఆచార ప్రకారంగా మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల మధ్యకాలంలో. కనుక అనేక మంది ఈనాడు కూడా నిష్ఠాగరిష్ఠులైన యూదులు సాయంత్రం ఉదయ కాలపు నైవేద్య బలి అర్పించే సమయం 9 నుంచి 9:30, సాయంత్రం నైవేద్య బలి అర్పించే సమయం 3:30 నుంచి 4 వరకు. ఆ రోజుల్లో యెరూషలేము దేవాలయం ఉన్నప్పుడు జరిగే సంఘటన. ఈనాడు దేవాలయం లేదు కనుక వారు ఆ నైవేద్య బలులు నిలిపివేశారు. కనుక దానియేలు గారు ఆయన యెరూషలేములో లేకపోయినప్పటికీ, ఆయన బబులోను ఉన్నప్పటికీ, ఆయన ప్రధానమంత్రి అయినప్పటికీ, ఆయన మాత్రం ఈ యొక్క దేవుని యొక్క మందిరం వద్ద అర్పించే ఆ నైవేద్య బలి సమయాన్ని మర్చిపోకుండా ఆ సమయంలో ఆయన ప్రార్థించేవారు. దానియేలు గారు రోజుకి 3 మారు ప్రార్థించేవారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అంటే 3:30 నుంచి 4 వరకు. కనుక ఆ సమయంలో ఆయన ఉపవాసంతో ప్రార్థిస్తున్నప్పుడు గాబ్రియేలు దూత గారు వచ్చి దానియేలు గ్రంథం 9:20 నుంచి గమనించినట్లయితే మనం, నేను ఇంకా దేవునితో మాట్లాడుచుండగా, అనగా ప్రార్థించడం అంటే దేవునితో మాట్లాడటం, ఆ విధంగా మాట్లాడుచుండగా గాబ్రియేలు దూత చాలా స్పీడ్గా వచ్చి నన్ను తాకారు, నన్ను ముట్టుకున్నారు. తర్వాత గాబ్రియేలు దూత అన్నారు, దానియేలు గ్రంథం 9:23, దానియేలు నువ్వు బహుప్రియుడవు దేవుని దృష్టిలో. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క నీవు బహుప్రియుడు అనే ఆ సంబోధన, ఆ మాట ఏ మానవుడికి కూడా దేవదూతలు ఆ మాటను వాడలేదు, ఒట్టి దానియేలు గారికే వాడారు. నీవు బహుప్రియుడు దేవుని దృష్టిలో. మరి ఇంకెవరికి వాడారు? యేసు ప్రభువుకు వాడారు. మత్తయి సువార్త 3:16 ఈయన నా ప్రియకుమారుడు అని శబ్దం ఆకాశం నుంచి వినబడ్డాది. కనుక దానియేలు ఎంతో ప్రియుడు దేవుని దృష్టిలో. కారణం విశ్వాసి, తగ్గింపు జీవితాన్ని జీవించిన వ్యక్తి. ప్రధానమంత్రి అయినప్పటికీ ఎంత తగ్గింపో చూడండి. గోనె పట్ట కట్టుకొని, బూడిద వేసుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవునికి యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా ఈ కడవరి కాల చివరి దినాల్లో జీవించాలి. అప్పుడు గాబ్రియేలు దూత గారు అన్నారు, దానియేలు గ్రంథం 9:23 నీకు ఆ దర్శనాన్ని వివరించడానికి, ఆ దర్శనానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వటానికి నేను వచ్చాను అన్నారు. హిబ్రూ భాషలో మారే అనే మాట వాడారు. ఆ మారే అనే మాట దానియేలు గ్రంథం 8:16-17 కూడా గాబ్రియేలు దూత గారు వాడారు. ఇక్కడ కూడా దానియేలు గ్రంథం 9:22-23 కూడా మారే అనే మాట వాడారు. హిబ్రూ పదం మారే అంటే నీకు ఆ దర్శనంలో అర్థం కాని విషయాలు నేను చెప్పటానికి వచ్చాను. నీకు దర్శనంలో ఏ విషయాలైతే అర్థం కాలేదో ఆ విషయాల్ని వివరించడానికి వచ్చాను అన్నారు. ఏ దర్శనం? 8వ అధ్యాయంలో వచ్చిన ఆ దర్శనం తర్వాత దానియేలు గారికి మరి ఇక ఏ దర్శనం కూడా రాలేదు. కనుక నీకు దర్శనంలో అర్థం కాని విషయాలు చెప్పడానికి వచ్చానన్నారు. ప్రాముఖ్యంగా 8వ అధ్యాయంలో ఆయనకు అర్థం కాని విషయం ఏమిటంటే, దానియేలు గ్రంథం 8:14 2300 దినాలు, అది ఆయనకు అర్థం కాలేదు. దాని కొరకు ఆయన బెంగ పెట్టేసుకున్నాడు. ఒకవేళ దేవుడు నా ప్రజలకు ఆ శిక్షను 70 సంవత్సరాల నుంచి 2300 సంవత్సరాలు పెంచేశారేమో అనే అనుమానం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో ఆ వివరణ చెప్పటానికి వచ్చారు గాబ్రియేలు దూత గారు. మరొక విషయాన్ని మనం గుర్తించాలా. గాబ్రియేలు దూత గారు ఆ వివరణ ప్రారంభించి దానియేలు గ్రంథం 9:24 మనం గమనించినట్లయితే, దీనిలో మూల భాష అయిన హీబ్రూలో కానీ ఇంగ్లీష్లో కానీ చదివినట్లయితే, దానియేలు నీకు, నీ ప్రజలకి, నీ పరిశుద్ధ పట్టణానికి 70 వారాలు కత్తిరించబడ్డాయి అని ఉన్నది. 70 వారాలు నీకు, నీ ప్రజలకు, నీ పరిశుద్ధ పట్టణానికి. దానియేలు ప్రజలు ఎవరు? యూదులు. దానియేలు యొక్క పరిశుద్ధ పట్టణం ఏది? యెరూషలేము నగరం. కనుక ఈ 70 వారాలు కూడా వారి కొరకు ప్రత్యేకించబడి కత్తిరించబడ్డాయి. కత్తిరించబడటం అంటే
ఇక్కడ దానియేలు గ్రంథం 9:24 వాడిన ఆ హిబ్రూ పదం ఏమిటంటే చటాక్ అన్నారు. చటాక్ అంటే కత్తిరించుట. దేని నుంచి కత్తిరించాలా? ఏదైనా ఒక పెద్ద ముక్క ఉన్నట్లయితే దానిలో నుంచి ఒక చిన్న ముక్కని కత్తిరించవచ్చు మనం. ఒకవేళ అది ఒక వస్త్రం అయినా, ఒక పేపర్ అయినా, ఒక తాడైనా పెద్దది ఉన్నట్లయితే దాన్ని ఒక చిన్న ముక్క దానిలోంచి కత్తిరించవచ్చు. కనుక ఇక్కడ వాడిన మాట చటాక్ అనగా 70 వారాలు మీ కొరకు మన యొక్క భాషలో నియమించబడ్డాయని చెప్పబడ్డది. అది కూడా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మన భాష తర్జుమా వచ్చేటప్పటికి ఈ 70 వారాల ప్రస్తావన 25వ వచనంలోకి వెళ్ళిపోయింది. కానీ మూల భాష హిబ్రూలో కానీ ఇంగ్లీష్లో కానీ చూసినట్లయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలోనే దానియేలు నీ కొరకు, నీ ప్రజల కొరకు, నీ యొక్క పట్టణం కొరకు 70 వారాలు నియమించబడ్డాయి. ఇంగ్లీష్లో డిటర్మైండ్ అని ఉంది, కానీ ఇంగ్లీష్ తర్జుమా కూడా బలహీనంగానే ఉంది. హిబ్రూ భాషలో చెప్పబడిన విషయం వాస్తవంగా మనం తర్జుమా చేసినట్లయితే దానియేలు నీ కొరకు, నీ ప్రజల కొరకు, నీ పట్టణం కొరకు 70 వారాలు కత్తిరించబడ్డాయి, 70 వారాలు కోయబడ్డాయి. దేని నుంచి? ఆ పెద్ద ముక్క ఒకటి ఉండాలా, ప్రవచనం ముక్క. ఆ పెద్దదేమిటి? 2300. 2300 నుంచి 70 వారాలు. హిబ్రూ పదం సబువా అన్నారు. సబువా అంటే 7 దినాల కల వారం. వారాన్ని 7 దినాలు. మన భాషలో కూడా వారం అంటే 7 దినాలే. 70 వారాలంటే 70 × 7 490 దినాలు నీ కొరకు, నీ ప్రజల కొరకు, నీ పట్టణం కొరకు. కనుక ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. ఇది యూదులకు మాత్రమే ఈ 70 వారాలు. దీనిలో ఒక్కటి కూడా మనము తీసుకోవటానికి అవకాశం లేదు, అర్హత లేదు మనకి. కారణం మనం యూదులం కాదు. ఇది యూదుల కొరకు, యెరూషలేం పట్టణం కొరకు. దేని కొరకు? దీని గురించి నేను నొక్కి ఒక్కానిస్తున్నానంటే చాలా మంది ఈ 70 వారాల్లో ఆఖరి వారాన్ని తీసుకువెళ్ళి రెండవ రాకడకు ముందు జరుగుతుంది ఆ వారం అంటే 7 దినాలు, ఒక దినం అంటే 1 సంవత్సరం అన్నట్టుగా వారు బోధిస్తున్నారు. అది సరికాదు. ఇది మనకు కాదు, అన్యులకు కాదు, కడవరి కాలానికి కాదు. ఇది దానియేలు ప్రజలైన యూదులకు, యెరూషలేముకు సంబంధించినది. యెరూషలేముని కట్టడానికి, ఆ యొక్క మెస్సయ్య ఈ లోకంలో ప్రత్యక్షం అవటానికి, ఆయన మన కొరకు బలియాగం అయిపోవటానికి నియమించిన కాలం ఇది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ విషయాలు గమనించాలా. మరొక విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఒక దినం అంటే 1 సంవత్సరం అని మనకి ఎలా తెలుసు? మరొక విషయాన్ని గమనించినట్లయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం, ఎప్పుడైతే యెరూషలేము పట్టణం చుట్టూ కూడా మీరు ప్రాకారాన్ని కట్టుకోవచ్చు, కోట గోడలను కట్టుకోవచ్చు అని మీకు రాజశాసనం జరుగుతుందో, దేనికి? యెరూషలేము నగరం చుట్టూ కూడా కోట గోడ కట్టుకోవచ్చు అనే అనుమతి మీకు వస్తుందో రాజుగారి దగ్గర నుంచి, అప్పుడు ప్రారంభం అవుతుంది. ఏమిటి? ఈ 70 వారాల ప్రవచనం. ఈ 70 వారాల ప్రవచనం దేనిలోంచి కోసారు, దేనిలోంచి కత్తిరించారంటే 2300 సంవత్సరాల నుంచి. ఒక దినం అంటే 1 సంవత్సరం. మనందరికీ తెలిసిన రీతిగా ఇశ్రాయేలీలు వారు ప్రయాణం వెళ్తున్నప్పుడు వారి యొక్క ప్రయాణం 40 దినాల్లో వెళ్ళిపోవాలా. కానీ వారి అవిధేయతను బట్టి 40 దినాల్ని 40 సంవత్సరాలుగా మార్చేశారు ప్రభువారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనంలో. కానీ 1 దినం అంటే ప్రవచనాల్లో 1 సంవత్సరంగా మనం అర్థం చేసుకోవాలి. 70 వారాలంటే 70 × 7 490 దినాలు. 490 దినాలంటే 490 సంవత్సరాలు. ఈ 490 సంవత్సరాల్లో ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే, వారికి ఎప్పుడైతే యెరూషలేము చుట్టూ కూడా కోట గోడలు కట్టుకోవచ్చని రాజుగారు అనుమతిస్తారో ఆ సమయం నుంచి ప్రారంభం ఇది. కనుక 2300 సంవత్సరాలు. ఒక దినం అంటే 1 సంవత్సరం. 2300 సంవత్సరాలు. దాని యొక్క ప్రారంభం ఎప్పుడు? యెరూషలేము చుట్టూ కూడా గోడలు మీరు నిర్మించుకొనవచ్చును అని రాజుగారు వారికి అనుమతి ఇచ్చినప్పుడు. మనకి చరిత్రలో ఎంతో విపులంగా ఉన్నది వివరాలు. ఒక రాజుగారు, ఆయన పేరు ఇంగ్లీష్లో ఆర్టేజర్క్సిస్ అంటారు, మన యొక్క భాషలో హస్తాసస్తా అని తర్జుమా చేశారు. ఆ హస్తాసస్తా అనే రాజుగారు వారికి, యూదులకి అనుమతి ఇచ్చారు. అది ఈనాటికి కూడా చరిత్రలో ఇంకా భద్రపరచబడి ఉన్నది. ఈ హస్తాసస్తా అనే రాజుగారు ఆయన క్రీస్తు పూర్వం 457వ సంవత్సరంలో
ఈ అనుమతి ఇచ్చినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. కనుక ఈ 70 వారాలు అనగా 490 సంవత్సరాల యూదుల కొరకు, యెరూషలేము కొరకు మాత్రమే సుమాయిది. ఇది మనకు కాదు, అన్యులమైన మనకు కాదు, విశ్వాసులమైన మన కొరకు కాదు, యూదుల కొరకే ఇది. అది ప్రారంభమైనది వారికి అనుమతి వచ్చిన ఆ సంవత్సరం. ఎప్పుడు వచ్చింది అనుమతి? యెరూషలేము చుట్టూ కూడా మీరు కోట గోడలు కట్టుకోవచ్చని క్రీస్తు పూర్వం 457 సంవత్సరం. ఎవరిచ్చారు దాన్ని, ఆ అనుమతిని? రాజు అయిన హస్త అనే రాజుగారు ఇచ్చిన ఆ యొక్క అనుమతి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 70 వారాల ప్రవచనాన్ని గాబ్రియేలు దూత గారు 3 భాగాలుగా విభజించి చెప్పారు. 70 వారాలు దానియేలు, 70 వారాలు నీ కొరకు, నీ ప్రజల కొరకు, నీ యొక్క నగరం కొరకు, నీ పరిశుద్ధ నగరం కొరకు, యెరూషలేము కొరకు అని చెప్పారు. దానిని 3 భాగాలుగా విభజించారు. 7 వారాలు, 62 వారాలు, ఆఖరి వారం. 3 భాగాలు, 7 వారాలు అనగా గాబ్రియేలు దూత గారు ఏ విషయాన్ని బట్టి ఈ 70 వారాల ప్రవచనాన్ని 3 భాగాలుగా దేనికి వివరించి చెప్పారు? 70 వారాలు అంటే సరిపోను కదా. ఎప్పుడైతే వారికి యెరూషలేము చుట్టూ గోడలు కట్టుకోవచ్చనే శాసనం రాజుగారు అనుమతిస్తారో అప్పటి నుంచి 7 వారాలు అంటే 7 ఏళ్ళు 49 సంవత్సరాల్లో ఏదో ప్రత్యేకమైన సంఘటన జరగాల, అందరికీ కూడా కనిపించేలాంటి ప్రాముఖ్యమైన సంఘటన జరగాల. ఈ 49 సంవత్సరాల్లో, 7 సంవత్సరాల్లో. తర్వాత 62 వారాలు అన్నారు. ఆ 62 వారాలంటే దాన్ని కూడా మనం రోజుల్లో పెట్టినట్లయితే 62 × 7 అది 434 వస్తుంది. అప్పుడు కూడా ఏదో ప్రత్యేకమైన సంఘటన జరగాల. కనుక ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గారికి దేవదూత దేనికి వివరించారు ఈ విషయాలు అనగా, మనకి చరిత్ర చెప్పేది ఏమిటంటే, దాంతోపాటు నెహెమ్యా గ్రంథాన్ని కూడా మీరు చదివినట్లయితే దానిలో మనకి మొదటి 2 అధ్యాయాల్లో వివరాలు ఉన్నాయి. ఆ యెరూషలేము చుట్టూ వారికి కోటగోడ లేక, యెరూషలేములో ఉంటున్న యూదులకి ఏ విధమైన భద్రత లేకుండా వారి శత్రువులు వచ్చి వారిని కొల్లగొట్టి వారికి ఉన్న సరుకులన్నీ తీసుకెళ్ళిపోతున్నారు, వారిని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. కనుక నెహెమ్యా గారు ఉపవాసంతో ప్రార్థించారు. ఈ యూదులకు మీరు యెరూషలేము చుట్టూ కూడా కోటగోడ కట్టుకోవచ్చని అనుమతి వచ్చినప్పటికీ రాజుగారి దగ్గర నుంచి క్రీస్తు పూర్వం 457 సంవత్సరంలోనే అనుమతి వచ్చింది. వారు ప్రారంభించారు చుట్టూ కూడా కోటగోడ కట్టేద్దామని. కానీ ఆ చుట్టూ ఉన్న వారి యొక్క శత్రువులు, ఉదాహరణకు సమరీయులు, మోయాబీలు, ఆమోనీయులు, ఫిలిస్తీయులు వారికి అడ్డు పెట్టేశారు. ఆ కోటగోడ కట్టకుండా వారి మీద దూరంగా నిలబడి రాళ్ళు విసిరేవారు. కనుక ఈ యొక్క కోటగోడ కట్టడం పూర్తి చేయలేకపోయారు. ఎంతకాలం? 49 సంవత్సరాలు వారు శ్రమించారు, కానీ ఆ కోటగోడను పూర్తి చేయలేకపోయారు. అప్పుడు నెహెమ్యా గారు ఉపవాసంతో ప్రార్థన చేసి, ఆయన రాజుగారి దగ్గర పానదాయకుడు, రాజుగారికి మంచినీళ్లు జ్యూస్ ఇచ్చే పని అనమాట. నెహెమ్యా గారు రాజుగారి దగ్గర అనుమతి తీసుకుని ఆయన వచ్చి ప్రజలందరినీ కూడా వారిని ప్రోత్సహించి 52 రోజుల్లోనే ఈ గోడను పూర్తి చేసేశారు. యెరూషలేము చుట్టూ కూడా ఆ కోట గోడను పూర్తి చేసేశారు 52 రోజుల్లోనే. 49 సంవత్సరాల్లో వారు చేయలేని పని నెహెమ్యా గారు వారిని అందరినీ కూడా ప్రోత్సహించి పని చేయించారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ఒక సంఘంగా మనం అందరం కూడా కలిసి పని చేసినట్లయితే అక్కడ నిర్మించబడటానికి మనం తలపెట్టిన ఆ దేవాలయం, లేకపోతే దేవాలయం చుట్టూ కట్టవలసిన ఆ ప్రహారీ గోడ, లేకపోయినట్లయితే మన యొక్క ప్రాంతంలో ఏమైతే ప్రభువు కొరకు పనులు చేయాలనుకుంటున్నామో అవి మనం ఒక్కరే కాకుండా అందరూ కలిసి ఐక్యతతో చేసినట్లయితే తప్పకుండా ఆ పని సాధ్యమవుతుంది. దానియేలు గ్రంథం 9:25 మనం గమనించినట్లయితే దానిలో ఎంతో శ్రమతో కష్టంతో యెరూషలేము యొక్క పట్టణపు వీధులు కట్టబడతాయని చెప్పబడ్డది. నిజమే, అన్యులందరూ కూడా అడ్డు పెట్టేశారు, వాళ్ళ మీద రాళ్ళు వేశారు. కానీ దేవుని యొక్క ఏర్పాటును బట్టి నెహెమ్యా గారు వచ్చి వారందరిని ప్రోత్సహించి 52 రోజుల్లోనే కోటగోడ యెరూషలేము చుట్టూ కట్టించేశారు. నెహెమ్యా గ్రంథం 6:15 ఈ విషయాలు చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఇక్కడ దేవదూత చెప్పినట్లుగా
7 వారాలు అన్నారు మొదటి భాగం. 7 ఏళ్ళు 49 వారికి అనుమతి వచ్చింది. క్రీస్తు పూర్వం 457లో 49 సంవత్సరాలంటే మనం ఎప్పుడు కూడా క్రీస్తు పూర్వం గురించి బీసీ తారీఖులు చెప్పినప్పుడు పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకు కిందకి లెక్క పెడతాం మనం. అది మనకి ఏర్పాటు చేయబడిన విధానం. కనుక 49 సంవత్సరాలంటే క్రీస్తు పూర్వం 408వ సంవత్సరం. కారణం క్రీస్తు పూర్వం 457 సంవత్సరాల వరకు అనుమతి వచ్చింది. అక్కడి నుంచి 49 సంవత్సరాలు అనగా మనం దానిలోంచి 49 తీసేసినట్లయితే క్రీస్తు పూర్వం 408లో యెరూషలేము చుట్టూ కూడా కోట కట్టబడ్డది. యెరూషలేము నగరంలోని వీధులన్నీ కూడా సుందరీకరించబడ్డవి. ఆ పని పూర్తయిపోయింది. గాబ్రియెల్ దూత చెప్పారు 7 వారాలు అనగా 49 రోజులు అంటే 49 సంవత్సరాల్లో ఈ పని పూర్తయింది. ప్రియ సోదరి సోదరులారా, ఇంకా మరి అనేకమైన విషయాలు ఉన్నాయి మనకి. ఆ విషయాలు మనం వచ్చే ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నాం. ప్రాముఖ్యంగా 7 వారాలు అయిపోయిన తర్వాత 62 వారాలు జరగాల. ఆ 62 వారాలు జరిగిన తర్వాత ఇంకా ఒక ప్రత్యేకమైన విషయం జరగాల యూదుల దేశంలో, యెరూషలేములో. ఆ ప్రత్యేకమైన విషయం ఏమిటి? ఏం జరగబోతుంది ఆ 62 వారాల తర్వాత? 62 వారాలంటే 62 × 7 అనగా 434 సంవత్సరాల తర్వాత ఈ యెరూషలేము చుట్టూ కూడా కోట గోడలు కట్టబడిన ఆ యొక్క నాటి నుండి ఇంకొక 434 సంవత్సరాలు కాలం జరిగినట్లయితే ఒక ప్రత్యేకమైన సంఘటన జరగబోతుంది. కారణం గాబ్రియెల్ దూత గారు చెప్పారు 7 వారాలు 62 వారాలు. ఆఖరి వారంలో మధ్యలో నైవేద్య బలిని నిలిపేస్తారని చెప్పబడ్డాది. ఆ వివరాలు వచ్చే ఎపిసోడ్లో నేర్చుకుందాం. ప్రియ సోదరి సోదరులారా, మనం ఒక విషయాన్ని గమనిస్తున్నాం. అదేమిటంటే దేవుడు ఏ విషయాలైతే ముందుగా చెప్పారో అవి అక్షరాలా జరిగాయి. 70 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నప్పటికీ వారికి విడుదల వచ్చింది. ఈ యొక్క యెరూషలేము నగరం అంతా కూడా ఏ విధమైన వారికి రక్షణ లేకుండా ఆ చుట్టూ కూడా కోట గోడను కట్టించలేకపోయినప్పటికీ దేవుని యొక్క సంకల్పంతో సునాయాసంగా దేవుని మీద ఆధారపడినప్పుడు 52 రోజుల్లోనే జరిగింది. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకుందాం. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా గృహాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నావా? నీ ఇల్లు అలాగే పునాదుల్లోనే ఉన్నదా? అది పూర్తి అవటం లేదా? దేవుని మీద ఆధారపడు. అదే రీతిగా నీ కుటుంబంలో ఏమైతే కార్యాలు జరగకుండా అలాగే నిలిచిపోయాయో మనం కూడా దానియేలు గారి వలె ఉపవాసంతో తగ్గించుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లయితే నీ కుటుంబంలో ఏ కార్యం అయితే ముందుకు వెళ్ళటం లేదో, నీవు చేస్తున్న పనిలో, నీ ఉద్యోగంలో ఏ పని అయితే ముందుకు వెళ్ళటం లేదో, ఏదైతే అలాగే నిలిచిపోయినదో దాన్ని ప్రభు మరలా వేగంగా ముగిస్తారు, నిన్ను దీవిస్తారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీపించండి, ప్రార్థించి ఈ యొక్క 13వ ఎపిసోడ్ ముగిస్తాను. అనేక విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా 14వ ఎపిసోడ్లో కూడా అనేకమైన విషయాలు ఈ 70 వారాల ప్రవచనం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థించి ఈ యొక్క 13వ ఎపిసోడ్ ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యంలో మీ ప్రవచనాలు చెప్పిన రీతిగానే అక్షరాలా నెరవేరాయి ప్రభువా. మీ ఉచితమైన కృపను మాకు, మా కుటుంబాలకి, మా సంఘాలకు అనుగ్రహించి మాకు కూడా ఆ యొక్క పూర్తి కాకుండా ఉన్న పనులు, మా ఆలయ పనులు, మా గృహాలు, మా యొక్క కుటుంబాల యొక్క అవసరాలు ఏదైతే పూర్తి కాకుండా అలాగే నిలిచిపోయినదో వాటన్నిటిని కూడా మీ కృపతో, మీ సహాయంతో వాటిని సఫలపరిచి మీరే మహిమ ఘనత తెచ్చుకొని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప దయచేయవలసిందని, ఈ పరిచయం ముందుకు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారిని ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలో పాలి భాగస్థులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రభు ఇస్తున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.